హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు ముచ్చట్లు. ఇవాళ ముచ్చట ఏంటంటే మా యానివర్సరీ సెలబ్రేషన్స్ అనమాట. మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది ఈ వీడియో మొత్తంలో ఉంటుంది. ఇంకా మా పెద్దోడైతే మాకు సర్ప్రైజ్ ఇచ్చాడండి. మా వినీత్ హెల్ప్ తీసుకొని ఇంకా నైట్ 2 o'clock ఇట్లా సర్ప్రైజ్ ఇచ్చాడనమాట. బ్యానర్ కట్టేసి కేక్, ఫ్లవర్స్, పెటల్స్, ఇంకా పేపర్స్, బాంబ్ ఇవన్నీ అనమాట. ఐ ఫెల్ సో హ్యాపీ అండి. థ్యాంక్ యూ సద్గున్ అండ్ వినీత్ ఫర్ బ్యూటిఫుల్ సర్ప్రైజ్. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రేణు ముచ్చట్లు. ఇవాళ ముచ్చట ఏంటంటే మేము యాదగిరిగుట్టకి వెళ్తున్నాం అనమాట. సో ఎందుకంటే యాక్చువల్లీ మా యానివర్సరీ 15th యానివర్సరీ ఇంకా స్పెషల్ కాబట్టి కాస్త లక్ష్మీ నరసింహస్వామిని మొక్కుకోలుతామని చెప్పేసి ఇంకా అందరం వెళ్తున్నాము. సో మీరు కూడా నాతో పాటు గుట్టకు వచ్చేసి దేవుని దర్శించుకున్నాను. ఓకే, థ్యాంక్స్ అక్క. క్యాప్షన్ ఇక్కడ బయటికి అయితే వచ్చేసి ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాం. మా ఆర్డర్ ఇంకా రాలేదు, వెయిటింగ్ ఫర్ ది ఆర్డర్. దోశ బాగాలే, మిగతా అన్నీ బాగున్నాయి కానీ దోశ టేస్టీగా లేదు. ఫుడ్ అయితే తినేసాము. తిన్నాక ఇంకా పిల్లలు మళ్ళీ చాక్లెట్స్ అంటే చాక్లెట్స్ కొంటున్నాడు. ఇక మా వాడైతే చూడు పాప్కార్న్, అదేంటిరా పాపినా, పాపిన్ తింటున్నారు. టిఫిన్ అయితే చేసేసాము. ఇప్పుడు 8:30 అవుతుందని ఎండ అయితే ఎంత ఉందంటే ఉండలేకపోతున్నాం. సో ఆరిలో భువనగిరి ఎల్లమ్మ గుడి ఉంటుంది. సో అది అక్కడికి వెళ్ళేసి అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ గుట్టకి స్టార్ట్ అవుతుంది. భువనగిరి ఎల్లమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము. సో వీకెండ్స్ కాదు కదా, అంత రష్ ఏమి ఉండదులే, తొందరగా దర్శనం చేసుకొని ఇంకా గుట్టకి వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాము. కానీ అక్కడ మాత్రం చాలా రష్ ఉందన్నమాట. యాక్చువల్ ఆ రోజు ట్యూస్డే. సో ఇంకా లైన్ అయితే చాలా ఉందన్నమాట. బోనం చేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు, బియ్యం పోసేటోళ్ళు ఉన్నారు, అందరు ఒకటే లైన్లో నిల్చునేవారు కల్లా ఆ లైన్ అనేది కదులుతలేదన్నమాట. ఇంకా మేము కూడా లైన్లో నిల్చున్నాము దర్శనం చేసుకుందాంలే అని, కానీ అది అవ్వట్లేదు. సో ఇంకా అమ్మవారిని దూరం నుంచే మొక్కేసుకొని ఇంకా మళ్ళీ వస్తామని చెప్పేసి మొక్కేసి ఇంకా బయలుదేరిపోయామన్నమాట. ఎందుకంటే మళ్ళీ అక్కడ గుట్టకాడ లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా అమ్మవారిని బయట నుంచే మొక్కేసుకొని ఇంకా బయలుదేరాము. అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడ ఒక స్నాప్ తీసుకుందామని ఒక ఫోటో అయితే తీసేసుకున్నాం అనమాట. ఇంకా మేము దగ్గరలో గుట్టకైతే ఉన్నాము. గుట్ట అయితే బయట నుంచి చాలా అందంగా ఉందండి. ఇంకా కట్టిన తర్వాత అయితే మేము ఇంతవరకు వెళ్ళలేదన్నమాట, ఇదే ఫస్ట్ టైము. గ్రీనరీ తోటైతే గుట్ట చాలా బాగా అందంగా కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నీట్గా ఉందన్నమాట. ఇంకా చెట్లు అవి చాలా బాగా ఉంది. అండ్ సాయంత్రం అయితే ఇంకా మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చల్లగాలి ఇంకా గ్రీనరీ చాలా బాగా అనిపిస్తుంది గుట్ట అయితే విత్ లైట్స్. ఇప్పుడు మధ్యాహ్నం కాబట్టి కాస్త ఎండ చాలా అయితే ఉందండి. ఇంకా గుట్ట మీదకి వెళ్ళాలంటే ఆటోస్ ఉన్నాయి, ఇంకా కార్లో కూడా వెళ్ళొచ్చు. సో పిల్లలు ఆటోలో వెళ్దామని అంటే సరే అని చెప్పేసి ఇంకా ఆటోలో వెళ్ళినామన్నమాట గుట్ట మీదకి. ఇంకా ఆటోలో కూర్చున్నాక నేను ఇంకా ఆయన మా అత్తమ్మ అన్నీ గుర్తు చేసుకుంటున్నాం అనమాట. అప్పుడు ఇది ఇట్లా ఉండే, ఇక్కడ గుట్ట కాడ ఇట్లా నడిచి వెళ్తుండే అని పిల్లలకు చెప్తున్నాం అనమాట. అప్పుడు ఫెసిలిటీ లేకపోతే నడుచుకుంటూ వెళ్తుండే, ఫ్రెండ్స్ తోటి వచ్చినాము, ఇంకా అన్ని మెమరీస్ని అయితే గుర్తు చేసుకుంటున్నాం అనమాట మేమందరము ఆటోలో వెళ్తూ. ఇంకా పైకి ఎక్కాకైతే గోపురం అయితే చాలా బాగుందండి. అంటే కమాన్ మెయిన్ అక్కడ గుట్ట కమాన్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు, చాలా బాగుందన్నమాట. ఇంకా
ఆటో స్టాండ్ పోగానే ఫస్ట్ ఆటో స్టాండ్స్ ఉన్నాయి. అన్ని అవైలబిలిటీ అయితే బాగానే ఉందండి. బస్సెస్, ఆటోస్ అవన్నీ అయితే అవైలబిలిటీ బాగానే ఉందన్నమాట. ఇంకా చూడండి ఒకసారి, డిజైనింగ్ బాగా చేశారండి గుట్టనైతే. కొబ్బరి చెట్లు ఇంకా ఎవ్రీథింగ్ అన్నమాట. కానీ పాత దానిలాగైతే లేదండి, మొత్తం మార్చేశారనమాట. కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. అంటే మనము సడన్గా ఫస్ట్ టైం వెళ్ళినాం అనుకోండి, ఎక్కడి నుంచి వెళ్ళాలి ఏంటనేది అయితే కన్ఫ్యూజన్ ఉంటుంది. కొంతమందిని అడిగితే లేదు ఈ రూట్లో వెళ్ళాలి దర్శనానికి అని చెప్తే సరే అని ఇక్కడ నుంచి వెళ్ళామన్నమాట దర్శనానికి. లాస్ట్ ఇంకా దేవుడి దర్శనం అయితే అయిపోయింది. ఫ్రీ దర్శనమే చేసుకున్నాము. ఒక 1 అవర్లో అయితే అయిపోయింది అనమాట. ఫోన్ నాట్ అలౌడ్ కాబట్టి ఇంకా లోపల మేము ఫొటోస్ దిగలేదు, ఇంకా ఏమీ ఫోటోస్ కూడా తీయలేదు అనమాట. సో ఇప్పుడైతే మళ్ళీ పైకి అయితే కార్ తీసుకురాలేదు, ఆటోలో వచ్చినాము. సో ఇప్పుడు కూడా మళ్ళీ మేము మళ్ళీ ఆటోలోనే కిందికి వెళ్ళిపోయి ఇంటి నుంచి అయితే పులిహోర చేసుకొని వచ్చాము. సో పులిహోర తెచ్చినాము. ఆ పులిహోర తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోతాం మేము. ఓకేనా, చాలా బాయ్ అండి. ఎండ అయితే చాలా కొడుతుంది, చాలా ఉంది ఎండ అయితే. ఫేసులు అయితే మాడిపోతున్నాయి. అయితే వచ్చేసాము. ఇంకా ఇప్పుడు ఆటో దిగేసి ఇంకా కార్ ఎక్కి ఒక దగ్గర హోల్డ్ అయ్యి లంచ్ చేసేసి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతాము. బ్యాక్ టు హోమ్. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే కొంచెం 12. ఇంకా 12కి మొత్తం దర్శనం అయిపోయింది. ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాము. మధ్యలో దారిలో ఇక్కడ ఆగేసి ఇంటి నుంచి తెచ్చిన పులిహోరని తిని కొంచెం కూర్చొని ఇంక వెళ్ళిపోతాం. స్నేక్ టాటూ అంట టెంపరీ. ఇంకా షణ్విక ఏం వేసుకుంది? అప్పుడు వచ్చినప్పుడు మైదా పెట్టించుకుంది. పాత నరసింహస్వామి గుడికి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు ఎట్లాగో మనము గుట్టకు వచ్చినప్పుడు ఇది కూడా దర్శనం చేసుకుంటే బాగుంటుందని ఇక్కడికి వచ్చాము. సో ఇంకా అందరము లోపలికి, గుడి లోపలికి అయితే వెళ్ళాలి. గుడికి అయితే వెళ్తున్నాము. ఏమంటారా బాబోయ్. దేవుణ్ణి దర్శించుకుందామని ఇక్కడికైతే వచ్చాము, కానీ గుడి మాత్రం క్లోజ్ ఉందన్నమాట. 1 అవర్ తర్వాత తెరుస్తామని చెప్పారు, కానీ మాకు లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా దేవుణ్ణి అక్కడనే ఉండి మొక్కేసామన్నమాట. మొక్కి ఇంకా రిటర్న్ బ్యాక్ అయిపోయాము. ఇంకా ఇంటికి వెళ్తుంటే వీళ్ళ ఫ్రెండ్ అనుకోకుండా గుట్టకు వచ్చారు. వాళ్ళు మమ్మల్ని చూసారనమాట. సో కాల్ చేసి ఆన్ ది వేనే కదా ఒకసారి ఇక్కడ సైడ్ రా అంటే మళ్ళీ వాళ్ళని కలిసాము. మేము వెళ్ళి చాలా రోజులైంది కలిసి అని చెప్పేసి ఇంకా కలిసి లంచ్ చేద్దామని ఇంకా దారిలో వెళ్తుంటే ఒక హోటల్ కనిపించింది అనమాట. ఆ హోటల్కి వచ్చి ఇంకా లంచ్ చేద్దామని ఆ హోటల్కి వచ్చాము. ఇంకా బయట ఎండ ఉంది కదా, ఇంకా హోటల్కి ఒకసారి వచ్చేసే వాళ్ళు కొంచెం రిలాక్స్ అనిపించేసింది. ఇంకా ఆర్డర్ పెట్టేసుకున్నాము. ఆర్డర్ పెట్టుకొని ఇంకా లంచ్ అయితే చేసేసామన్నమాట. చేసి ఇంకా ఒక ఆల్మోస్ట్ 4 to 5 కల్లా ఇంటికైతే రీచ్ అయిపోయాము మేము. మా మిట్టు హాలిడేస్ వచ్చేసినాయి. సో ఇంకా మా ఇంటికి వచ్చేసిండు. సో ఇప్పటి నుంచి మా వీడియోస్లలో మా మిట్టు బాబు కూడా కనబడతాడు అనమాట. ఇంకా ఇదే స్మైల్ మెయింటైన్ చేయాలి మీరు.
మళ్ళీ నైట్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా మా అల్లుడు 10th పాస్ అయిపోయాడు అనమాట. 10th రిజల్ట్స్ వచ్చేసాయి. సో మంచి గుడ్ స్కోర్ తోటి అయితే పాస్ అయిపోయాడు. సో మా యానివర్సరీ సెలబ్రేషన్స్ ఇంకా వాడి 10th రిజల్ట్స్ అన్నీ కంబైన్గా చేసేస్తున్నాం అనమాట సెలబ్రేషన్స్. సో మా దాంట్లో ఇట్లా చిన్న చిన్న దానికి కూడా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. పిల్లలకి ఇట్లా సెలబ్రేట్ చేస్తే కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా నేను మా ఆయన అయితే సెలబ్రేషన్స్కి అయితే వెనకకు పోమండి. పిల్లలకైతే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామన్నమాట. మేము మా వదిన పిల్లలైనా మా సౌమ్య పిల్లలైనా ఎవరి పిల్లలైనా సరే మేమైతే మా దాంట్లో అందరినీ ఈక్వల్గా చూస్తామన్నమాట. ఇంకా మా స్మరణ్ పెద్దోడు అందరికన్నా. సో వాడు 10th అయితే మంచి గుడ్ స్కోర్ తోటి అయితే మంచిగా పాస్ అయిపోయాడు అనమాట. వీఆర్ సో హ్యాపీ అనమాట. సో అందుకోసము కేక్ తీసుకొచ్చాము. ఇంకా మా యానివర్సరీ సెలబ్రేషన్స్ ఇంకా వాడి 10th రిజల్ట్స్ 2 కంబైన్ అవుతాయి అని చెప్పేసి ఇంక ఇట్లా సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నాం అనమాట. మేమైతే అందరం కలిసి బాగా ఎంజాయ్ చేస్తామండి. ఇలా చిన్న అకేషన్స్కి కూడా మేము సెలబ్రేట్ చేసుకుంటామండి. ఇలా చేసుకుంటే ఏంటంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా పిల్లలు కూడా ఏదైనా సాధించినా కానీ అది హై స్కోర్ అవనక్కర్లేదండి. నార్మల్ స్కోర్ అయినా పర్వాలేదు. రిజల్ట్స్లలో మనం ఇలా కేక్ కట్టింగ్ అట్లా సెలబ్రేషన్ చేసుకుంటే ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. వాళ్ళకి ఎంకరేజ్మెంట్ బూస్టప్ లాగా ఉంటుంది. సో అందుకోసమే మేము పిల్లలకైతే మేము వెనకపోవడమండి. వాళ్ళకి సెలబ్రేట్ అనేది చేస్తాం కంపల్సరీ. ఇంకా ఈ కేక్ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత గిఫ్టింగ్ ఉందన్నమాట. సో మేము స్మరణ్ పాస్ అయితే వాచ్ ఇస్తామని చెప్పామన్నమాట. సో అతనికి వాచ్ గిఫ్ట్గా ఇచ్చాము. ఇంకా పిల్లలు కూడా మాకు తెలియకుండా సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇచ్చారండి. ఆ వీడియో ఇప్పుడు ముందు ఉంటుంది చూడండి. అది ఫ్రంట్ బ్యాక్ Come on, clap all of you. Clap. మళ్ళీ విశ్వ క్లాప్ క్లాప్ క్లాప్. చాలు కట్ చేయి. సెకండ్ ఇచ్చుకోండి. షేక్ హ్యాండ్ ఎందుకు? షేక్ హ్యాండ్ ఎందుకు? వచ్చిందాని ఏది ఏది కూసో ఏనా కావాలి. థ్యాంక్ యూ. గిఫ్ట్ వస్తుంది. గిఫ్ట్ కవర్లు కొంచెం టైట్ చేయండి. ఫోటోనా వీడియో? వీడియో. కమ్ ఆన్ ఓపెన్. ఓపెన్ ఓపెన్. ఆల్రెడీ ఇంతకైంది. నాన్నతో కాకపోతే అమ్మాయి నైస్.
రోహిత్ మామనా? ఇవన్నీ వేసి ఇచ్చినాడు, వీళ్ళందరికీ కాంటాక్ట్ ఉంది, ఇవన్నీ యాడ్ చేసి ఇచ్చిన నెక్స్ట్ నెక్స్ట్ షణ్విక పట్టుకోనా పట్టుకో. కమాన్ ఓపెన్. ఇది మా క్రియేటివిటీ. ఫేస్ వచ్చినది ఏం చేస్తుంది? అది ఇదేమన్నా మరి నాకు అది వస్తుందా? ఇంకా స్ట్రైక్ లేదు, కొద్ది కిందికి. అదే యానివర్సరీ. నైస్ మిట్టు బాబా. ఇప్పుడు ఇవన్నీ రాయాలి, ఎప్పుడు ఫోటో తిన్నాను. ఇది సామ పెళ్ళి, ఇది స్మరణ ధోతి, కిరణ్ మామ పెళ్ళి, ఇది మొన్న. హ్యాపీ యానివర్సరీ రేణు రాజు. హ్యాపీ యానివర్సరీ రాజు. అన్న వదిన హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ అత్త మామ. అన్న వదినే హ్యాపీ యానివర్సరీ మామ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అత్తయ్య మామ బాబాయ్ పిన్ని నువ్వు చెప్తా ఇష్టం. అమ్మమ్మ తాత మామ. హాయ్ రేవత్త, హాయ్ మామ, విష్ యూ హ్యాపీ యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యూ. ఎప్పటిలాగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మా సద్గును ఈ వీడియో సర్ప్రైజ్గా ఇచ్చాడనమాట. చాలా హ్యాపీగా ఉందండి. ఈ యానివర్సరీ సెలబ్రేషన్ అయితే ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్, గిఫ్ట్స్ తోటి అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. ఇంకా ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మరి సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ మరి.